తిరుమల కొండల మీద మొట్టమొదటిగా నివసించిన వ్యక్తి ఎవరో తెలుసా? 1000 ఏళ్ల క్రితం స్వామివారికి అభిషేకం చేయటం కోసం 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి నీళ్లను తెచ్చేవాడు తిరుమల నంబి. అలా ఒక రోజు నీళ్లని తీసుకువస్తున్నప్పుడు ఒక వేటగాడు వచ్చి బాగా దాహం వేస్తుంది అని నీళ్లని ఇవ్వమని అడుగుతాడు. కానీ ఇవి స్వామివారి అభిషేకంకి తీసుకువస్తున్నాను అని చెప్పి ఇవ్వకుండా వెళ్ళిపోతాడు. దాంతో ఆ వేటగాడు తన వెనకే వెళ్తూ బాణంతో ఆ కుండకి కన్నం పెట్టి దాని నుంచి వచ్చిన నీళ్లని తాగుతాడు. అయితే గుడి దగ్గరికి వచ్చినప్పటికీ నీళ్లు లేవని చూసుకొని నంబి చాలా బాధపడుతూ ఉంటాడు. దాంతో ఆ వేటగాడు పక్కనే ఉన్న ఒక కొండ మీదకి తన బాణాన్ని వేసి ఒక జలపాతాన్ని తెప్పిస్తాడు. ఇక ఇప్పటి నుంచి స్వామివారి అభిషేకానికి కావలసిన నీళ్లని ఇక్కడి నుంచి తీసుకురా అని చెప్పి మాయమైపోతాడు వేటగాడు. ఆ జలపాతమే ఇప్పటికీ తిరుమలలో ఉన్న ఆకాశగంగ. అయితే వేటగాడి రూపంలో వచ్చింది స్వయంగా ఆ వెంకటేశ్వర స్వామిని. ఇంకా ఆ నీళ్లు తీసుకువచ్చిన తిరుమల నంబి ఆ గుడి పక్కనే ఒక చిన్న ఇల్లుని కట్టుకొని మొట్టమొదటిసారిగా తిరుమల నివాసి అయ్యాడు. మీకు తిరుమల స్వామి వారి దర్శనానికి ఎన్ని గంటలు పట్టిందో కమెంట్ చేసి